సో నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టార్లో భాగంగా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. సో ఇక్కడ డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ మనకు వర్డ్ ఉంది, మనకి ఆ వర్డ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ టెక్నికల్ అనే వర్డ్ ఉంది, అది మర్చిపోదు. మనకి టెక్నికల్ అనే వర్డ్ ఏదైతే ఉందో, సో ఆ టెక్నికల్ అనే ఒక వర్డ్ ఉంది, అది కంపల్సరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో తీసుకుంటే ఇక్కడ. సో నేషనల్ టెక్నికల్ అనేది ఉంది ఇక్కడ, నేషనల్ టెక్నికల్ అండ్ ద టెక్స్టైల్ మిషన్ 2020. టెక్నికల్ అంటే ఏంటి? టెక్నికల్ టెక్స్టైల్స్. నార్మల్ టెక్స్టైల్స్ అంటే మనం వేసుకునేటివన్నీ కూడా జనరల్గా గార్మెంట్స్ ఇవి, ఇలాంటి వాటి కోసం కాదు. ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఈ 12 టెక్నికల్ టెక్స్టైల్స్ అన్నాం. టెక్నికల్ అంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నార్మల్ ఎవరంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, దానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి అగ్రికల్చర్లో మనం ఫెర్టిలైజర్స్ కానీ ఏమన్నా పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు కానీ, నెక్స్ట్ బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, సో మనకి మెడికల్ సర్జరీస్ డాక్టర్స్ వేసుకునే సర్జన్స్ కానీ, నైఫ్స్, ఈ వేరే వేరే గ్లౌజెస్ ఇవన్నీ వేసుకుంటారు కదా. స్పేస్లోకి వెళ్ళేటప్పుడు వేరే బట్టలు వేసుకుంటారు కదా. లేకుంటే ఇల్లుకు ఫైర్ అంటుకుంది అనుకున్నాను, లోపలికి జనాల్ని కాపాడాలి, అప్పుడు వేరే బట్టలు వేసుకుంటారా లేదా? సో ఇలాంటి వాటన్నిటిని ఏమంటాం మనం? టెక్నికల్ టెక్స్టైల్స్ అంటాం. ఏమంటాం? టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్తుంటాము. అలా మనకి చూడండి ఇక్కడ ద టెక్స్టైల్ మెటీరియల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద టెక్నికల్ పర్ఫార్మెన్స్ రాదర్ దాన్ ద ఆస్థెటిక్ అండ్ డెకరేటివ్. మంచిగా ఉన్నాయా అలా లేదని కాదు. సో మనం అన్ని వాడేటివి అనేది ఆస్థెటిక్ అండ్ డెకరేటివ్, ఇలాంటివి కావు. టెక్నికల్ టెక్స్టైల్స్ అవి ఇట్లా యూజ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేది ఏంటిది? టెక్నికల్ టెక్స్టైల్ కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది, స్టైల్ కోసం వేసుకోడు వాళ్ళు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది ఏంటిది? ఎగ్జాంపుల్ ఫర్ ద టెక్నికల్ టెక్స్టైల్. అట్లాగే స్పేస్లోకి వెళ్తుంటారు వాళ్ళు, వేరే వేసుకుంటారు లేదా? సో అలాంటివన్నీ కూడా టెక్స్టైల్. సో జియో టెక్నికల్, భూమి లోపల రీసెర్చ్ చేసేవాళ్ళు, మైన్స్ లోపల రీసెర్చ్ చేసేవాళ్ళు, అలాంటివి క్లాత్ టెక్నాలజీ కానీ, మొబైల్ టెక్నాలజీ కానీ, హోమీ టెక్నాలజీ కానీ, స్పోర్ట్స్ వేసుకునే వాళ్ళు స్పోర్ట్స్ టెక్నాలజీ, సో ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ప్రోటోటెక్ కానీ, ప్యాక్టెక్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద 12 టైప్స్ ఆఫ్ ద ఏమున్నాయి మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ ఉన్నాయి. వీటిని తయారు చేయాలంటే సపరేట్ క్లాత్ కావాలి, సపరేట్ ఎక్విప్మెంట్స్ కావాలి, సపరేట్ ఎవ్రీథింగ్ సపరేట్ కావాలి. సో అందువల్ల భారతదేశంలో 2020లో ఇలా 12 రకాల మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ని ప్రమోట్ చేయడానికి కోసం పాలసీని తీసుకొచ్చాము. దట్ ఈస్ ద నేషనల్ పాలసీ అండ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 4 years పాటు మనకి అమల్లో ఉంటుంది. 2020 నుంచి 2024 వరకు 2020 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇది నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అనేది దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్ 1 అండ్ కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3 అండ్ కాంపోనెంట్ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిదంటే టెక్నికల్ టెక్స్టైల్స్ లోపల ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ కానీ డెవలప్మెంట్ చేయాలి. కాంపోనెంట్ 2 కింద ఏవైతే టెక్నికల్ టెక్స్టైల్స్ ఉన్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. థర్డ్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ని చేయాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి టెక్నికల్ టెక్స్టైల్లో మనము పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేయాలి. మనకి హ్యాండ్లూమ్ సెక్టార్లో ట్రైనింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవ్వాలి. దేనికి సంబంధించి? ఈ టెక్నికల్ ఫీల్డ్ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెక్నికల్ టెక్స్టైల్ ఫీల్డ్కి సంబంధించి ఇవన్నిటిని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కానీ, ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ కానీ, ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కానీ, అండ్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, దేనికి సంబంధించి ఇవన్నీ కూడా టెక్నికల్ టెక్స్టైల్కి సంబంధించి. అన్నింటికి కాదు, ఇవన్నీ కూడా వేటికి సంబంధించి? మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఇదంతా కూడా దేనికి సంబంధించి? మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ టెక్స్టైల్స్కి సంబంధించిన ముచ్చట. ఓకేనా? రైట్, టెక్నికల్ టెక్స్టైల్స్. నెక్స్ట్, సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ ఒక మిషన్ యొక్క ఆబ్జెక్టివ్. సో దట్ ఈస్ అ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కార్బన్ ఫైబర్, అరామిడ్ ఫైబర్ అండ్ నైలాన్ ఫైబర్ అండ్ అదేందో ఫుల్ ఫామ్ మనకు తెలియదు. అలాంటి వాటన్నిటిని కూడా ఏంటిది? సో కార్బన్ ఫైబర్స్ కానీ, అరామిడ్ ఫైబర్ అంట, నైలాన్ ఫైబర్ అంట. మనకు ఒక 40 నైలాన్ ఫైబర్, కార్బన్ ఫైబర్ తెలుసు మనకి, మిగతా పెద్ద తెలియదు, బట్ అది టెక్నికల్ కాబట్టి మనకు అవసరం లేదు. బట్ ఎక్కువ మొత్తంలో ఇలాంటి ఫైబర్స్ పైన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ద అగ్రో టెక్స్టైల్స్, జియో టెక్స్టైల్స్, మెడికల్ టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్టైల్స్, స్పోర్ట్స్లో ఏవైతే వాడున్నాయో అవి కానీ, బయోడిగ్రేడబుల్ అండ్ సస్టైనబుల్ టెక్స్టైల్స్ని కూడా మనం చేస్తాం. బయోడిగ్రేడబుల్ అంటే యూజ్ చేసి పడేసేటి మనకి. ఇప్పుడు ఇంప్రూవ్ ద పెనెట్రేషన్ లెవెల్ ఆఫ్ ద టెక్స్టైల్స్ ఇన్ ద కంట్రీ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద స్కిల్స్ ఫర్ ద వర్క్ ఫోర్స్. చాలామందికి ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ని ఎట్లా తయారు చేయాలో స్కిల్స్ లేవు. టెక్నికల్ టెక్స్టైల్ అంటే ఎవడో వాడు తయారు చేయలేడు వీటిని, మన దర్జీ కుట్టలేడు వీటిని. ఓకేనా? నెక్స్ట్ అందువల్లనే ఏం చేయాలి? పెనిట్రేషన్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ కూడా మనకి మంచి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే స్కీము అని చెప్పేసి జనాలకు తీసుకెళ్ళాలి. ఎవరికి వీటి గురించి అవగాహన లేదు. అందుకోసమే పెనిట్రేషన్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్, అలాగే స్కిల్ ఫోర్స్ని కూడా తయారు చేయాలి. నెక్స్ట్, ప్రమోట్ ద యూసేజ్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ ఇన్ వేరియస్ ఫ్లాగ్షిప్ మిషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ ద స్ట్రాటజిక్ సెక్టర్. భారతదేశంలో సో ఇప్పుడు ఫైర్ ఇంజన్ నడిపే వాళ్ళు వాటిని వాడాలి. డ్రైవర్స్ వేరే రకంగా వాళ్ళు స్పోర్ట్స్ వాడుతూ ఉంటారు మనకి. అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండిజినస్ మిషనరీస్ అండ్ ప్రాసెస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ ద innovation among the young engineers and the technology standards graduates. So with the creation of the innovation and incubation centers and promotion of the startups and the ventures.
సో స్టార్టప్స్ని కానీ ఇన్నోవేషన్స్ కానీ ప్రమోట్ చేయాలి దేంట్లో టెక్నికల్ టెక్స్టైల్లో. అలాగే మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని ప్రమోట్ చేయాలి. భారతదేశంలో ఈ టెక్నికల్ టెక్స్టైల్ తయారు చేసేటట్టు భారతదేశం ఇంప్లిమెంట్ చేసే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమైతున్నాయో దాంట్లో వీటిని వాడుకోవాలి. టెక్నికల్ టెక్స్టైల్స్ లోపల స్కిల్ ఫోర్స్ని తయారు చేయాలి, కంట్రీలో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా దీని ఆబ్జెక్టివ్స్ అన్నమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఈ టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నికల్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఏంటిది టెక్నికల్ టెక్స్టైల్స్. దాంతోపాటు సో జస్ట్ ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి దీనిలో. రీసెర్చ్ ఇంతకుముందు చెప్పిన ఆబ్జెక్టివ్స్ అని ఇవే కదమ్మా. ఇంతకుముందు ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ చేసామో ఇవేనాయి. ఎడ్యుకేషన్ అంటే స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం, స్కిల్ ఫోర్స్ని తయారు చేయడం, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం, మార్కెటింగ్. ఈ 4 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకున్నా ఒకటే, ఇవి గుర్తుపెట్టుకున్నా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు, రెండూ ఒకటే. ఓకే. సో బట్ మీకు అవగాహన కోసం జస్ట్ ఇలా 4 కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయి మనకి. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్, మార్కెట్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్. అండ్ దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 4 ఇయర్స్ 2020 నుంచి ఎన్ని టెక్నికల్ టెక్స్టైల్స్ అని సెలెక్ట్ చేశారు 12. సో 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కేటగిరీస్. సో ఇవన్నీ కూడా ఓకేనా. స్పోర్ట్స్ టెక్నాలజీలో స్పోర్ట్స్లో వాడే క్లాత్స్ వేరే ఉంటాయి, స్పోర్ట్స్ షూ వేరే ఉంటాయి, స్పోర్ట్స్ వాళ్ళు వేసుకునే క్లాత్స్ వేరే ఉంటాయి. అట్లా మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు, వేరే ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతుంటారు గ్లాస్ తోటి, వాడు వేసుకునే డ్రెస్ వేరే ఉంటుంది. సో కాబట్టి అలా అవన్నీ కూడా మనకేంటి టెక్నికల్ టెక్స్టైల్స్ అని చెప్తుంటాం. ఇలా టెక్నికల్ టెక్స్టైల్స్ని కూడా ప్రమోట్ చేయడానికి కోసం మన గవర్నమెంట్ ఈ మిషన్ తీసుకొచ్చినది నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఫర్ ద 4 years పీరియడ్. 12 టైప్స్ ఆఫ్ ద టెక్నికల్ టెక్స్టైల్స్ని కవర్ చేయడం జరిగింది.